హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి సమాచారం అందుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి పండుగ వచ్చింది. ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే పూజల వల్ల ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. అంతటి శక్తివంతమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా అందరూ ఆ శ్రీమన్నారాయణుని ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున 33 కోట్ల మంది దేవతలందరూ కూడా భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను చూస్తూ ఉంటారంట. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ భక్తులైతే విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి భక్తులపైన కనక వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనం మీద 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తన భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లను చల్లుకొని ఇంటి గడపలకు పసుపు కుంకుమలను పెట్టి ఇంట్లో పూజను ప్రారంభించండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం. ఇక ఆ పూజను ప్రారంభించే ముందు పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టి చామంతి పువ్వులతో నిండుగా అలంకరించుకోండి. ముఖ్యంగా ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి. తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. పూజించే తులసి మొక్క నుండి తులసి దళాలను కొయ్యకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇలా వెంకటేశ్వర స్వామిని నిండుగా అలంకరించుకొని స్వామివారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి. అన్ని దీపాల కంటే కూడా పిండి దీపం చాలా శ్రేష్టమైనది. అందులో వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాటిలో పిండి దీపం ఒకటి. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపం వెలిగించి దాంతో ఆ దీపంతో దీపారాధన చేస్తారో అలాంటి వారికి జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. ఆ బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని పాలు పోసి చపాతీ పిండిలాగా గట్టిగా కలిపి ఈ పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి పిండి దీపంలో 7 వత్తులను వేసి ఆవు నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిది. అది లేని పక్షంలో నువ్వుల నూనెతో అయినా చేయవచ్చును. ఇలా పిండి దీపాన్ని వెలిగించగానే దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర అక్షంతలను పువ్వులను వేసి స్వామివారిని పూజించండి. స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలను చదువుకోండి. గోవిందనామాలు చదవలేని వారు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి. అయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. ఇక చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకొని మీ తలపై అక్షంతలను వేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇలా ఇంట్లో పూజ చేసుకొని ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తర ద్వారం నుండి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి.
ఉత్తర ద్వారం నుండి దేవుడిని దర్శించుకున్న వారికి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు అందరూ రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని చెబుతున్నారు పండితులు. రావి చెట్టు నీడ మన మీద పడితే చాలు, జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాగైనా సరే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. విపరీతమైన అదృష్టం మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు, ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. ఎవరైతే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కకు కొన్ని పాలు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఇలా 2 దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి త్రిమూర్తులు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున అస్సలు మర్చిపోకుండా ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించండి. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభించి అఖండ రాజ కుబేర యోగం మీకు కలుగుతుంది. గోమాత తోకను నిమిరితే మీ జాతక దోషాలు తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి. ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి, ఇది మీకు కష్టాలను తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఉన్న స్త్రీలు కంటనీరు పెట్టకూడదు. ఇలాంటి కొన్ని నియమాలను పాటిస్తూ ముక్కోటి ఏకాదశి పూజను చేసుకోండి. ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహంతో మీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.